మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. 40 సంవత్సరముల పాటు విగ్రహారాధనలో ఉన్నప్పటికీ రక్షించబడి సువార్త సేవలో కొనసాగుతున్న సహోదరులు వల్లభ జీవరత్నం గారు ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందుదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువు నామమున శుభములు. మరొకసారి దేవుని వాక్యాన్ని మీ యొక్క గృహాల్లోకి టెలివిజన్ ద్వారా ఆహ్వానించేందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దయచేసి రండి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం 8వ పేజీలో ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆస్వాదించే వారిని ఆస్వాదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, నాయన ఈ ప్రియ బిడ్డలు కూడి వచ్చారు నీ యొక్క వాక్యాన్ని వినటానికి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతుండే నాయన, నీ దాసుడు వట్టివాడు ఏగుడు కాదు, నీ దాసుడిని అప్పగించుకుంటున్నాను. నీ దాసుడిని మీ శిలువ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి, బాగు చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి ఆటంకమును తొలగించండి, సైతాన్ శక్తులు లయపరచండి. నీ సహాయాన్ని కోరుతున్నాం ప్రభావ. నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి లేఖనాల నుంచి నీ దాసుని నోటి ద్వారా మాట్లాడండి. నీ దాసుని బూరగా వాడుకొని నీ లేఖనాల నుంచి నీ యొక్క అత్యున్నతమైన సింహాసనం నుంచి మీరు మాట్లాడుతున్నామని ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడి మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా యొక్క సంఘాల్లో నెమ్మది, శాంతి, సమాధానంతో మమ్మల్ని నింపి ఆస్వాదించమని మా ప్రభుని, మా ప్రియరక్షకుడిని యేసు నామములో బహు వినయముగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 12వ అధ్యాయం చాలా మొదటి వచనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. దేవుడు పిలుస్తున్నాడు అబ్రాముని, నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అంటాడు. నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమంటాడు. నాకు ఎందుకో ఇది తప్పుగా అనిపిస్తుంది ఈ వాక్యం. ఎందుకంటే ఒక వ్యక్తిని పిలుస్తున్నప్పుడు ఆ వ్యక్తి మొదటగా తన తండ్రిని వదిలిపెట్టాలా, రెండో మెట్టుగా తన బంధువర్గాన్ని వదిలిపెట్టాలా, మూడో మెట్టుగా తన దేశాన్ని వదిలిపెట్టాల్సినటువంటి మరి సంగతి మనకు తెలుసు. కానీ ఇక్కడ వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఎన్నో ప్రసంగాలు విన్నాను, కానీ ఇది మరి ఈ తప్పుగా ఉన్నట్టుగా నాకు ఎవరో చూపించలేదు, కానీ నాకెందుకో తేడాగా మరి అనిపిస్తూ ఉంది. నేను ప్రభు దగ్గర కూర్చొని అడిగినప్పుడు నాకు సమాధానం వచ్చేసింది. ఈ వాక్యం చెప్పినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని ఆలోచించినప్పుడు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పినటువంటి మహాదేవుడు పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, అబ్రామా నీవు లేచి నీ దేశము నుండి నెంబర్ 1, రెండవది నెంబర్ 2 నీ బంధువుల యొద్ద నుండి, నెంబర్ 3 నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అంటున్నాడు. న్యాచురల్గా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని కోణం నుంచి మాట్లాడతాడు కాబట్టి ఆయన కనపడేది వీడియో కెమెరా హెవెన్లో పెట్టి చూసినప్పుడు మొదటగా ఎవరినైతే ఎన్నుకుంటున్నాడు అబ్రాహాం చూడటం అంటే మొదట దేశాన్ని చూస్తున్నాడు. ఆ దేశంలో సెకండ్ పాయింట్గా ఆయన బంధువులను చూస్తున్నాడు. థర్డ్ పాయింట్గా ఆయన తండ్రి ఇంటిని చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే దేవుని కోణం నుంచి బైబిల్ చదివినప్పుడు అర్థమవుతుంది, కానీ మానవుని కోణంలో బైబిల్ చదివితే మనకి అర్థం కాదనే విషయం నాకు తేటతెల్లమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలా. అయితే ఎప్పుడైతే ఈ మాట పలికాడో, నువ్వు బయలుదేరు అన్నప్పుడు ఇక్కడ ఒక 7 రకాల దీవెనలు కనపడతాయండి. జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ బ్లెస్సింగ్స్ లెక్క పెడతానండి. నెంబర్ 1 నిన్ను గొప్ప జనముగా చేసి, నెంబర్ 2 నిన్ను ఆశీర్వదించి, నెంబర్ 3 నామమును గొప్ప చేయుదును, 3, 4 నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆ తర్వాత ఏమంటున్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను,
భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా అంటాడు. 7 బ్లెస్సింగ్స్లో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అండి, ఏ ప్యాకేజ్, 7 ఫోల్డ్ బ్లెస్సింగ్ ఇది. ఇందులో సెంట్రల్ బ్లెస్సింగ్ దౌ షెల్ బి ఏ బ్లెస్సింగ్, నీవు ఆశీర్వాదంగా ఉండు అనే మాట చాలా పవర్ఫుల్ బ్లెస్సింగ్. ప్రేమ దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవునిలోకి వచ్చారో, ప్రభువుని మీరు రక్షణను అంగీకరించారో, యేసుక్రీస్తుని, మీరు యూ విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. ఈ మిడిల్ బ్లెస్సింగ్, సెంట్రల్ బ్లెస్సింగ్ అండి నాకు చాలా ఇష్టం. నీవే ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. ఎంత ధన్యత అండి అబ్రాహాము జీవితం. నీకు నాకు ఇప్పుడు వచ్చిన మేలు ఏంటంటే, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నమ్మి అబ్రాహాము వెళ్ళిపోయాడో అతను దీవించాడు. ఎప్పుడైతే కండిషనల్ క్లాస్, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నేను ఆశీర్వదిస్తానంటాడు. షరతుతో కూడినటువంటి ఆశీర్వాదం. బయలుదేరమన్నాడు, ఏమీ క్వశ్చన్ లేకుండా ఇమ్మీడియట్ ఒబీడియన్స్, ఎ సీక్రెట్ ఒబీడియన్స్, ఇన్స్టంటేనియస్గా ఒబీడియన్స్ వెళ్ళిపోయాడు. ఆ భాష మధురంగా రాశాడు. 12:4 గమనించినట్టయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ బాగానే ఉంది, ఇంకో చోటకి ఎందుకు వెళ్ళమంటున్నావు? నాకు ఏం బెనిఫిట్ వస్తుంది? అక్కడికి వెళ్తే నాకు బంగ్లా ఉంటుందా, లేకపోతే నాకు కారు ఉంటుందా, నా పిల్లలకి అన్ని సదుపాయాలు కాలేజీలు ఉన్నాయా అని చెప్పి అడుగుతాం ఇప్పుడు సేవకులు అయితే. యూ డింట్ పుట్ ఏ సింగిల్ క్వశ్చన్ అబ్రాహాం. అప్పుడు ఇంక పేరు మార్చబడదండి, అబ్రాహాం అన్నాడు అంతే. ఆయన అంటాడు, లేచి వెళ్ళిపోయాడు అంతే. అంతకుముందు విగ్రహారాధికుడు, తండ్రి బొమ్మలు చేస్తున్నటువంటి రోజులు. అప్పుడు పరిస్థితి ఏంటంటే, తండ్రి చనిపోయాడు అంతకుముందు, భార్య గొడ్రాలు, ముసలాళ్ళు అయిపోయారు, దిక్కుతోచని స్థితి, దుఃఖంలో ఉన్నాడు. ఏ ఒక్క ఆశగా నిరీక్షణగా లేనటువంటి స్థితిలో దేవుడు దర్శించాడు. చెప్పగానే వచ్చాడండి. ఎంత మంచి భక్తుడండి అబ్రాహాం. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలకి ఆయన కోరేది ఇమ్మీడియట్ ఒబీడియన్స్. ఎందుకు ఏమిటని క్వశ్చన్ వేయకూడదు. గుడ్డిగా నమ్మటమే దేవుడు అంతే. నువ్వు లాజికల్గా మాట్లాడి, నువ్వు థియరీ మాట్లాడితే దేవుని దగ్గరగా ఉండలేవు, కానీ వెంటనే ఒప్పుకుంటే నేను దేవుడు దీవిస్తాడని చెప్పి ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ చూస్తే 12:4 నాకు ఎంతో ఇష్టం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. ఇట్లా దైవజనులు ఇంకా ఉన్నారు. నోవహును ఎన్నుకున్నాడు దేవుడు. ఈ తరం వారిలో నీవే నా దృష్టికి నీతిమంతులుగా కనపడుతుంది కనుక నీ ఇంటి వారి నిమిత్తము ఒక ఓడ సిద్ధపరచుకొని అంటే చేసుకుంటూ వచ్చాడు. ఏ కట్టి కట్టాలి, ఏ మెజర్మెంట్ పెట్టాలి, ఏమాత్రం తేడా లేకుండా చెప్పినట్టు చేస్తూ వచ్చినటువంటి భక్తుడు నోవహు అండి. ఆయన ఒబీడియన్స్ చూపిస్తాను మీకు. ఆదికాండం 7:5 తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తును చేశాను అంటాడు. యావత్తు చేశాడు, 100% చేశాడు. తూచా తప్పకుండా దేవుడు చెప్పిన మెజర్మెంట్స్, ఏ కట్టి వాడమన్నాడో అవే వాడాడు. ఏ మెజర్మెంట్స్ ఎక్కడ తలుపు పెట్టి ఎక్కడ కిటికీ పెట్టమన్నాడో అక్కడే పెడుతూ వచ్చాడు. ఏమాత్రం డీవియేషన్ లేదండి. మన ఇల్లు కట్టుకోవాలంటే మన మేస్టర్లు, మన కార్పెంటర్లు, మన ఆర్కిటెక్ట్స్, మన వాటిని వాడు చెప్పినట్టుగా ఇల్లు తయారవుతాయి, కానీ మనం చెప్పినట్టు కానీ కాదు. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాను. వండర్ఫుల్ గాడ్ విత్ నోవా అంటాడు. ఆర్క్ కడుతున్నప్పుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడండి. యేసుప్రభువు వాడు కూడా ఏది చెప్పాడో అది చేశాడు, ఏది చేశాడో అది చెప్తూ వచ్చాడు. ఇంకొక వాక్యం చూపిస్తాను. నిర్గమకాండంకి వెళ్ళి చూస్తే చక్కటి మాటలు మీకు జ్ఞాపకం రాసిపెడతాను. 7:6 మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. ఎంతో obedience అండి. అన్నదమ్ములు పిలిచాడు దేవుడు. తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అంటే సరిపోతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలాగుననే చేసిరని చెప్పి యాడ్ చేస్తున్నాడు. అంటే ఈజ్ స్ట్రెస్సింగ్ అపాన్ ది వర్డ్ అనమాట. ఎంతైతే విధేయతో మనకు చూపిస్తున్నాడు, కానీ మనం విధేయత నేర్చుకోవాలని చెప్పి ప్రభు పేరట మనకి హెచ్చరించబడుతున్నాం. ఇంకా గమనించి అనేక సందర్భాల్లో ఎవరైతే విధేయులుగా ఉంటారో వారిని దేవుడు దీవిస్తున్న విషయం మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభుల వారి గురించి మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు ఆయన ఎంతో విధేయత కలిగాడు. 2:51 మాట్లాడుతున్న లూకాసు వార్త. అంతటా ఆయన వారితో కూడా వెళ్ళి ఆ తల్లిదండ్రులకు లోబడి ఉండెను అంటాడు. 251 లూకులో రాస్తాడు. ఎప్పటిదాకా? లూకాసు వార్త 3:23 వచ్చే వరకు. 3:23 రాసిన లేఖన భాగం ఏంటంటే, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడు. 12 ఏళ్ళప్పుడు రికార్డ్ చేస్తున్నాడు. మందిరానికి వెళ్ళినట్టుగా ఆ యొక్క దైవజనులతో డిస్కస్ చేస్తున్నట్టు రాస్తాడు.
30 years వచ్చే వరకు కూడా లోబడి ఉన్నాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక సంబంధం తల్లిదండ్రులకు యేసయ్య లోబడి ఉన్నాడు. మనం లోబడి ఉండదండి, ఉండాలి. అబ్రాహాం నుంచి నేర్చుకుంటున్నాం. అయితే ఈ యొక్క మెసేజ్ భావం చెప్తున్నాం కదా, అన్ని జనులు ఏ రీతిగా అబ్రాహాం ద్వారా దీవించబడతారు. నీవు నేను ఎట్లా మనకి బ్లెస్సింగ్స్కి మనం వాగ్దానాన్ని ఎలా సంతరించుకుంటాం. దీన్ని కొంచెం మనం జాగ్రత్త చూసినట్టయితే గలతీ పత్రిక 3వ అధ్యాయంకి వస్తే ఇక్కడ అంటాడు 6వ వచనం, అబ్రాహాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. జస్ట్ బై ఫెయిత్ అనమాట. 3:8 చదువుతున్నానండి గలతీ పత్రిక. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చున్న లేఖను ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశ్రయించబడదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అప్పుడు మనకు అర్థం కాదు చదివినప్పుడు. ఈ సువార్త ముందే వెళ్ళిపోయింది ఎవరికి? అబ్రాహాంకి. ఎలా ప్రకటించాడండి? రండి చూద్దాం. 12వ అధ్యాయంలో 3rd verse మీరు చూసినట్టయితే అక్కడ మీకు స్పష్టంగా రాశాడు, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా అంటాడు. ఎలా సాధ్యమండి? భూమి యొక్క సమస్త వంశములు, కోటాను కోట్ల ప్రజలు, 200-300 దేశాల యొక్క ప్రజలు, 600 కోట్ల పైన ఉన్నారు ఈ రోజున. వీరంతా కూడా అబ్రాహాము ద్వారా దీవించబడతారనేది ఎలా సాధ్యమండి అన్నప్పుడు ఇక్కడ మీరు అంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశ్రయించబడని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను అంటాడు. ఎలాగో మళ్ళీ ఒకసారి మీకు ఈ గలతీ పత్రిక వచ్చి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 3:11 మాట్లాడుతుంది గలతీ పత్రిక. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడిన సంగతి స్పష్టమే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించులని లేఖనం సెలవుస్తూ ఉంది. అయితే 13 నుంచి చదివితే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. ఏంటండి? అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం అంట అన్ని జనులకు రావాలనే ఉద్దేశంతో క్రీస్తు మన కోసము శాపమై, ఎంత దుఃఖకరమైన మాట అండి, శాపమైపోయినట మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. అయితే ఈ వచనాన్ని కాస్త ముందుకెళ్ళి చూసినట్టయితే చూడండి 3:16 మాట్లాడుతుంది, అబ్రహామునకు అతని సంతానములకు వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గుర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గుర్చి అన్నట్టే నీ సంతానములకును అనను, ఆ సంతానము క్రీస్తు. 12:3కి ఆదికాండంలో ఉన్నటువంటి ఆ వచనానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. నీ మూలముగా నీ సంతానం మూలముగా భూమి యొక్క సమస్త వంశములు దీవించబడితే అర్థం ఏంటనమాట? ఆ సంతానము క్రీస్తు అని విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరమ్మా క్రీస్తు అంటే? యేసు ప్రభు రక్షకుడు, అభిషిక్తుడు అని చెప్పి నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకి ఎలా వస్తుంది? రండి ఆ వాగ్దానం మీకు నాకు ఎలా వస్తుంది? ఈ మాట చాలా ముఖ్యమైన మాట అండి, జ్ఞాపకం చేసుకుందాం. 3:26 మాట్లాడుతుంది, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో, రక్షించబడుతున్నామో, క్రీస్తు రక్తంలో కడగబడుతున్నామో, మారు మనసు పొందుతున్నామో, పాత క్రియలు ఆలోచనని కట్టిపెట్టేసి నూతన జన్మంలోకి వచ్చేసామో, అప్పుడు అంటున్నాడు మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అంటూ 29కి వద్దాం. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు కనుక క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇదండి బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. నీవు నేను అనుడము, ఎరగని వారము, మనకే సంబంధం లేదు. ఎప్పుడైతే క్రీస్తు నమ్ముతున్నావో, క్రీస్తు రక్తంలో కడగబడుతున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, యు ఆర్ బికమింగ్ ఎ మెంబర్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం సంతానంలోకి వచ్చేస్తామని చెప్పి మనకి ఇన్సూరెన్స్ వచ్చింది. అబ్రహాం యొక్క సంతానంలోకి వచ్చేస్తున్నాం. ఇక్కడ చూశారు కదా, అబ్రహాం యొక్క సంతానం అండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. నువ్వేమైపోతున్నావు? దౌ షల్ బికమ్ ఏ బ్లెస్సింగ్. నువ్వే బ్లెస్సింగ్ మారిపోతావు. నేను బ్లెస్సింగ్ మారిపోతున్నాను. నేను ఇప్పుడు చెప్తాను, నేను మీ అందరికీ అనేక మందికి నేను ఆశీర్వాదంగా మారానని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ వాక్యాన్ని బట్టి. ఆ రీతిగా అబ్రహాం సంతానం ఒకటివే కాదండి. సెకండ్ ఇంకో మాట చెప్తున్నాడు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఒకే కుమారుడు పుట్టాడు. 4వ అధ్యాయం 28వ వచనం మాట్లాడుతుంది గలతీ పత్రిక. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అంటాడు. కాబట్టి వాగ్దానానికి వారసులు అయిపోయాం. అవన్నీ మనకు వచ్చేస్తాయట. ఎంత ధన్యత అంటేనండి. ఇంతటితో ఆపట్లేదు మనకి. ఇంకా హెబ్రీకి వెళ్ళి చూస్తే మనం అంతటితో ఆగట్లేదు. వాళ్ళకంటూ గొప్పవాళ్ళమట విశ్వాసం. ఈనాడు బతుకున్నటువంటి విశ్వాసులు మనమట వాళ్ళకంటే
గొప్పవాళ్ళగా మారిపోతున్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంత లిస్ట్ రాస్తాడు. విశ్వాసుల జాబితా, ఫెయిత్ వారియర్స్, విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం 38 వర్సెస్ రాశాక 39 రాగానంటాడు. 11:39. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణుడు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత ధన్యత అంటే నేటి విశ్వాసం ఎంత ధన్యత అంటే అబ్రాహాము కుటుంబంలోకి వెళ్ళిపోతున్నాం, వాగ్దానానికి వారసులు అయిపోతున్నాం. అన్ని వాగ్దానాలు మనం తీసుకోవచ్చు. చివరికి అంటాడు, మనం లేకుండా వాళ్ళు సంపూర్ణుడు కాలేదంట. వాళ్ళు ట్రైన్కి కూర్చున్నారు కానీ వాడు బండికి కదలలేదు. కానీ మనం వెళ్ళాలా, మనం వెళ్ళాకే ట్రైన్ కదులుతుందట, ఏసైని తీసుకెళ్ళిపోతాడు అందరిని కలుపుకుని అన్నట్టుగా మనకు కనపడుతుంది. వీళ్ళ గమనించిన ఒక విషయం, అబ్రాహాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచనంటాడు. నీతిమంతులుగా ఎలా మార్చబడతాం? ఆదికాండంకి చూసినట్టయితే 3వ అధ్యాయం అంతా కూడా మొదటి వచనంలో సాతాను ఎంటర్ అయిపోతున్నాడు. వాడిని మభ్యపెట్టాడు ఆదాముని. తర్వాత తన భార్యటువంటి హవ్వను మభ్యపెట్టి మోసపరిచి నిషిద్ధ ఫలాన్ని తినిపించి దేవతలాగా అయిపోతారని మోసం చేసి ఆ యొక్క వద్దన్న పండును తినిపించాడు. పాపంలో పడిపోయారు, వాడు భ్రష్టు బట్టి పడిపోయారు. ఆ పడిపోయినటువంటి ఆ మొదటి జంటని దేవుడు సహించలేక ఇంకొక ఫలం కూడా తిని చిరకాలం జీవిస్తారేమో, జీవవృక్ష ఫలం కూడా అక్కడే ఉంది కాబట్టి తోట మధ్యలో జీవిస్తారేమో అనే ఉద్దేశంతో వారిని తోటలో నుంచి వెళ్ళగొట్టేశాడట. చూద్దాం ఆదికాండం 3వ అధ్యాయంకి వెళ్తే మీకు చక్కటి మాట కనపడుతుందండి. 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గద్వారం నిలువబెట్టాను. 3వ అధ్యాయం యొక్క వివరణ చెప్తాను వినండి. మొదటి వచనంలో సాతాను ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అవటమే ఇది నిజమా అని అన్నాడు. ఈనాటికి క్రైస్తవుల మన మధ్య కూడా నిజంగా ఉన్నాడా దేవుడు? వస్తాడంటారా? ఎప్పుడు వస్తాడు? ఉంటే ఎంత అక్రమం అన్యాయం రాష్ట్రంలో దేశంలో జరుగుతుంటే, ఇన్ని కుంభకోణాలు జరుగుతుంటుంటే, 2G 3G స్పెక్ట్రమ్ జరుగుతుంటే, వేల లక్షల కోట్లు తినేస్తున్నట్టు అధికారులు చూస్తూ ఊరుకుంటాడా అంటారు. అలాగే బంగారం వెండి సంపాదించినటువంటి మరి రకరకాల వ్యక్తులు, వ్యాపారస్తులు వీళ్ళంతా తినేస్తున్నారు, మినిస్టర్లు తినేస్తున్నారు. మరి ఇంకా చూస్తూ ఊరుకుంటాడా? ఎంత అక్రమం జరుగుతుంటే, ఈ లోకం అంతా అన్యాయం జరుగుతుంటే, మన రాష్ట్రం దేశం సంగతి మనం ఆలోచిస్తే ఎంతవరకు అంత అక్రమం జరుగుతూ వచ్చింది? దేవుడు ఉన్నాడా అని చెప్పి అంటారు. అంటే అనుమానం పుట్టించేటువంటి నేచర్ సాతానుది. డౌట్ క్రియేట్ చేస్తాడు. అయితే అనుమానం ఎప్పుడైతే మనం దేవుని పట్ల ఎక్స్ప్రెస్ చేస్తామో, వీఆర్ డౌటింగ్ ది ఎబిలిటీ ఆఫ్ గాడ్. ఆయన ఉనికినే మనం ప్రశ్నించినట్టు అయిపోతుంది. కాబట్టి అనుమానించకూడదని ప్రభు పాలట, దేవుడు అనుమానించకూడదని ప్రభు పాలట మనం చేస్తున్నాను. అయితే ఈ 24 వర్సెసే ఉంటాయి ఆదికాండం. కారణం ఏంటంటే ఈ ఒక్క రోజుకి 24 గంటలు మనకైతే, అది ప్రభువుకైతే 1000 years అండి. అయితే ఒకరోజు జరిగిన స్టోరీ అంతా ఏంటనమాట, తినటం అయిపోయింది, వద్దల పండు పడిపోవటం అయిపోయింది. దేవుడు వారికి చర్మ చొక్కాలు చేయించి, ఈ యొక్క దయగల దేవుడు ఒక గొర్రె పిల్లలు వధించి 3:21 రాస్తాడు. దేవుడన్న యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మ చొక్కాలను చేయించి వారికి తొడిగించని చెప్పి రాస్తాడు. ఎంత ప్రేమ! ఒక గొర్రె పిల్లని చంపేశాడు, రక్తాన్ని చిందించే పాపాన్ని కప్పాడండి. పాత నిబంధనలో పాపాలు కప్పబడుతున్నాయి, మళ్ళీ గుర్తుకొస్తూ వచ్చాయి. అందుకని పాత నిబంధనలో అది ప్రత్యక్ష గుడారము, అక్కడ బలులు అర్పణ ఉండేది లేవీకాండంలో. ఎందుకంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధంలోకి వెళుతూ వచ్చాడు. మళ్ళీ గుర్తుకొచ్చాయి పాపాలన్నీ, మళ్ళీ చేస్తున్నాడు మళ్ళీ ఒకసారి. అలాగే ఒకే ఒక్క బలితో యేసయ్య నీకోసం, నా కోసం, ప్రపంచ మానవాళి కోసం ఆయన మరణం అయిపోయి చనిపోయి తిరిగి లేచి మళ్ళా 40 రోజుల పాటు కనపడి ఆరోహణం అయిపోయి తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు గుర్తులు ఎలా ఉంటాయని చెప్పి వెళ్ళిపోయినటువంటి మహాదేవుడికి మనం తల వంచి నమస్కరించాలి. రేపు వచ్చేటప్పుడు ఇలా గొర్రెపిల్లగా రాడండి, ఆయన యుధాగోత్రపు కొదపసింహలాగా తిరుపతిలాగా జడ్జిలాగా వచ్చేస్తాడు. ఆయన హోకరించుకుంటూ వస్తాడు. అప్పుడు మన బ్రతుకులు ఎలా ఉంటాయో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 3:24 మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం వచ్చేటప్పటికి అక్కడ ఇటు అటు తిరుగులాడుతున్న ఖడ్గజ్వాలను పెట్టాడంట. ఏమర్థమవుతుందండి? దేవుడు డిసైడ్ అయిపోయాడు, మనిషిని నమ్మకూడదు. తోటను సేద్యపరచుటకు వాటిని కాయటకు వాళ్ళని ఇద్దరిని పెడితే కంచె చేను వేసింది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచడం ఏమాత్రం యోగ్యము కాదని వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టినటువంటి సీను 3:24 వర్సెస్ రాస్తున్నాడు. మనకు అర్థమయ్యే భాష నాకు అర్థమైంది ఏంటంటే,
వాచ్మెన్ డ్యూటీ కానీ ఉద్యోగాలు కానీ 8 అవర్స్ చొప్పున 3 షిఫ్ట్లు పనిచేస్తుంటాం. అక్కడ రాస్తున్నాడు 3 షిఫ్ట్స్ 3 × 8 గంటల చొప్పున 24 అవర్స్ కనపడతా ఉంది. 24th మనిషిని నమ్మకూడదని మెషిన్స్ పెట్టేసుకున్నాడు. రోబోలు పెట్టుకుని ఇప్పుడు మనం పనిచేసుకున్నాం అమెరికాలో లేకపోతే ఇంకా జపాన్లో. రోబోలతో పనిచేసుకున్న కార్లు తయారు చేస్తున్నారు, రకరకాల మెషినరీ తయారు చేస్తున్నారు. ఎందుకంటే మనుషులు నమ్మదు, సైకిల్ చేస్తారు, బోనస్ అడుగుతారని చెప్పి. అయితే మెషినరీని నమ్ముకున్నారు. ఇప్పుడు రోబోస్ ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఎప్పుడో రోబోల్ని పెట్టాడు దేవుడు. ఇక్కడ 3:24 అటు ఇటు తిరుగుతున్నటువంటి ఖడ్గ ద్వారాలను నిలబెట్టేసినట్టుగా రాస్తున్నాడు. కాబట్టి దేవుడు అనంత జ్ఞానం చెప్పి మనం చేస్తున్నాను. అయితే ఇట్లా వెళ్ళిపోయినటువంటి మానవుల మీద దేవుడు దయ చూపి యేసు ప్రభువే స్వయంగా ఆయన ఈ లోకానికి వచ్చి నీ పక్షంగా నా పక్షంగా నీ స్థానంలో నీకు బదులుగా ఆయన బలి అయిపోయాడండి. ఎంత మంచి దేవుడు! ఆయన మన పాపాలన్నీ మోసాడు, నీ రోగములన్నీ మోసాడు, నీ అవమానం మోసాడు, నీ నిందన మోసాడు, నీ ప్రతి భారాన్ని ఆయనే మోసాడు. సింపుల్గా నువ్వు నమ్మండి, నన్ను నమ్మితే మీకు పరలోకం ఇస్తానని చెప్పినటువంటి మహాదేవుడిని మనం కొనియాడాలండి. ఆయన సన్నిధిలో కనపడాన్ని మొక్కాలండి మనం. అంత గొప్ప దేవుడు. మహాకాశం పట్టుదలనుడి లోకానికి వచ్చేసాడు, శరీరధారిగా వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనం ఇప్పుడు మర్చిపోకూడదు. ప్రేమిస్తూ ఉంటారు కానీ రోజున ప్రాణం పెట్టేవాళ్ళు లేరు. అందుకని బైబిల్ చెప్తుంది, ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమని చెప్తాడు. ఈర్ష్య సాతాన లక్షణము, ప్రేమ దైవ లక్షణం. దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. అటువంటి ప్రేమ గల దేవుడు వచ్చి లోకానికి వచ్చిన తర్వాత ఈ రీతిగా మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ట్రై చేస్తున్నాడు. చూద్దాం రండి ఎలా మారుస్తాడు నీతిమంతులుగా. మన సబ్జెక్ట్ అది ఎలా మారుతున్నాడు చూద్దామండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూద్దామండి. త్వరగా 21వ వచనం మీరు చూసినట్టయితే మంచి మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగును. ఎవరు ఎందండి? యేసుక్రీస్తు నందు మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఎంత చక్కటి మాట అండి! ఎంత ధన్యకరమైనటువంటి జీవితాలండి మనకి. మన జీవితాలు ఎంత మార్చుకున్నాడో దేవుడు, ఎంత మన కోసం క్రయం చెల్లించాడో ఇంకొక మాట చెప్పి మనకి వెళ్దాం త్వరగా. 8వ అధ్యాయం 8:4 రోమాపత్రిక. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, మన రోగం నిమిత్తము ఆయన వ్యాధిగ్రస్తుడుగా అనుభవించి వచ్చాడు. నీ రోగం మోసాడు, నీ అవమానం మోసాడు, నింద మోసాడు, నీ శ్రమను మోసాడు, నీ పాపం మోసాడు, పాపగ్రాహిగా శాపగ్రాహిగా అయిపోయాడు. ఎంత గొప్ప దేవుడు మనం చూడలేదండి. ఎంత మంచి దేవుడు యేసయ్య. కాబట్టి మన పాపాలన్నీ మోసాడు, విమోచించాడు. అందుకని విమోచన కార్యక్రమం రాస్తూ రోమాపత్రిక వచ్చేప్పటికి 3వ అధ్యాయం 11వ వచనం మాట్లాడుతుంది. నీతిమంతుడు లేడు ఒక్కడున్నాడు అని చెప్పి 3:11 రాసినటువంటి మహాదేవుడు 3:24 రాగానే అంటాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, హూఎవర్ బిలీవ్స్ ఇన్ జీసస్. చక్కటి మాట. 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అంటాడు. ఆయన పాపంగా చేశాడు ఆయన్ని. ఆయన శరీరంలో మన పాపాన్ని శిక్ష విధించాడు. మనం ఆయన యందు దేవుని తగినట్లు పాపం మెరుగున ఆయన మనకు పాపము చేశాడన్నాడు. పాపాన్ని శిక్ష విధించాడు. ఆయన పాపం చేయలేదు కానీ మనందరి పాపం ఆయన మీద ఆరోపించబడింది. ముడత మచ్చ డాగులైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన మరణించాడు నీ కోసం, నా కోసం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం వెళ్ళగొట్టేశాడు వేదనవనం నుంచి. వెళ్ళగొట్టినటువంటి మహాదేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయాదాక్షిణ్య పూర్ణమైనటువంటి యేసుప్రభుల వారు తిరిగి మార్గం తెరిచాడు. ఇక్కడ సిలువ ద్వారా మనల్ని అన్యులని యూదులని సంధించి ఏక శరీరంగా చేశాడంటాడు. ఇప్పుడు అంటాడు సరిగ్గా ఇది 3:24 ఆశ్చర్యం. ఆదికాండం 3:24 వెళ్ళగొట్టాడు, ఇక్కడ రమ 3:24 ఆహ్వానించాడు. చక్కటి దేవుడు. కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా మార్చేశాడు. కాబట్టి నీతిమంతులుగా మారినటువంటి మనము క్రీస్తు రక్తంలో విమోచించబడి మనం ఎలా బ్రతకాలంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుని రాశాడు. బైబిల్ యొక్క కేంద్ర వచనం ఇదేనండి, సెంట్రల్ వర్స్, ది జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. కాబట్టి ఎవరు నీతిమంతులు లేవు కానీ కేవలము క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రం నీతిమంతులుగా మారుతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావా? యేసు ప్రభువును నువ్వు సొంత సాక్షి అంగీకరించావా? ఇంకా అంగీకరించకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం చెప్పి మరి ఒకసారి ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈ యొక్క వాక్యాలు ఉన్నటువంటి నీవు
ఇంకా నమ్మకార్థపు క్రైస్తవులు, ఇంకా ఆచార వ్యవహారాలు లోకంలో ఉన్నట్టయితే నువ్వు బయటకు వచ్చి ప్రభుని, ప్రభువా నేను పాపిని, నా కోసం నువ్వు మరణించావా, నీ రక్తం చిందించావా, నా కోసం నువ్వు ఎంత గొప్ప క్రియ చేసావా, నిన్ను నమ్మితే నీ రక్తంలో పాపాలు కడగబడితే అబ్రహాము సంతానంలోకి వెళ్ళిపోతానా, ఆ 7 రకాల దీవెనలు నాకు వస్తాయా, నిత్యత్వంలో నేను ప్రవేశిస్తానని చెప్పి ఆ యొక్క సంతోషంతో ప్రభుని అంగీకరించాలని ప్రభు పేరట మళ్ళీ మనవి చేస్తున్నాను. ఇంకా రక్షణ లేకపోతే రక్షణలోకి రండి, ప్రభుని ఆహ్వానించండి. రక్షణ పొందిన వారు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు రక్షణలో ఎదుగుతూ ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముల దేవ, అబ్రాహాము యొక్క జీవితాన్ని విధేయతను మా ముందు పెట్టారు. అబ్రాహాము దేవుని నమ్మును అని అతను నీతిగా ఎంచునని చెప్పావు. మాకైతే నీవు పొందిన శ్రమల వలన, నీ బాధల వలన మమ్మల్ని విమోచించారు, రక్తంలో కడిగారు, శుద్ధీకరించారు. ఎప్పుడు నేను నమ్ముతారో నమ్మువారు ఉచితముగా ఆయన కృపచేత నీతి పొందిన చిత్తపడిన మాట స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మా కుటుంబాన్ని హస్తాలు పెడుతుండగా ఇంకా రక్షించబడలేని వాడిని రక్షణలోకి నడిపించండి. రక్షణలో ఉన్న వాళ్ళను భయంతో అణుగుతూ రక్షణలో కొనసాగించుకుని భాగ్యం దయచేయమని తల వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆస్వాదించండి. ఆర్థిక సమస్యలు చిక్కుల బిడ్డలు లేవనెత్తండి. మీ వయసు నుంచి దయచేయని ఆయన వివాహాల కోసం బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏజ్ భార్య బిడ్డను జ్ఞాపకం చేసుకుని చక్కటి సంబంధాలు చూపించండి. వ్యాపారంలో చితికిపోయి నష్టపోయిన బిడ్డలు లేవనెత్తండి, కురిగినటువంటి వారిని లేవనెత్తండి. అయ్యా సంతానం బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఏ స్థలంలో వారి గర్భంలో తెరుగుబడిను గాకాన్ని ప్రార్థించుకుని రామోదు ముద్ర వేయండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా సాతాను విజృంభించినాడు కనుక యవనస్తుని పడిపోకుండా కాపాడండి. తొట్టులకుండా వారిని కాపాడటానికి మీరు ప్రభావం వారిని బలపరచండి. యవనస్తులు దేని చేత నాతో శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం చేత దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతను కానీ మాట నెరవేర్చి వారి జీవితాలు ఒక గొప్ప కార్యం జరిగించమని, ఈ కుటుంబంలో ఎవరైతే ప్రభా ఈ ప్రార్థన ఏకీపిస్తున్నారు అందరూ కూడా పేరు పేరుని దీవించి ఆశ్రయించి వారి అక్కర్లని నీ చిత్తంలో నెరవేర్చి బలపరిచి దీవించమని యేసు పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా బ్రదర్ వి జీవరత్నం, HIG 75, భరత్ నగర్ కాలనీ, హైదరాబాద్ 500018, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 9455599742 మరియు 9492225911.